The Chennai shopping mall lo sensational Dasara triple Dhammaka. For gifts, combo offers, instant discounts. మన తెలుగువాడు బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించి ఆనాటి సమకాలీకులైనటువంటి పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్ సమాన స్థాయిని సాధించుకున్న వ్యక్తి, సాధించుకున్న నటుడు ఎవరు అంటే మొట్టమొదటిసారిగా అనిపించేటువంటి పేరు పైడి జయరాజ్. బాలీవుడ్లో ఒక శిఖరాగ్ర స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా ఆయనకి గొప్ప పేరుంది. "1909లో పుట్టినటువంటి పైడి జయరాజు గారు బాలీవుడ్లో ఒక హీరోగాను, నిర్మాతగాను, దర్శకుడుగాను, ఒక ఫైట్ కంపోజర్గాను ఎన్నో విధాలుగా చేయటం, ఆయన తన ప్రతిభను నిరూపించుకోవడం కాకుండా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సాధించినటువంటి వ్యక్తిగా ఆయనకు తెలుగు సినిమా చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. మన తెలుగు హీరోలు పరభాషల్లోకి వెళ్ళిపోయి అద్భుత విజయాలు సాధించి అక్కడ ఒక ప్రత్యేక స్థానాన్ని, ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన సందర్భాలు చాలా ఉండి ఉండవచ్చు. కానీ అసలు మన తెలుగువాడు బాలీవుడ్లో కెరీర్ ప్రారంభించి బాలీవుడ్లో ఆనాటి సమకాలీకులైనటువంటి పృథ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్ అండ్ మిగతా చాలామంది కాంటెంపరీస్కి సరిసమానంగా ఒక సమాన స్థాయిని సాధించుకున్న వ్యక్తి, సాధించుకున్న నటుడు ఎవరు అంటే మొట్టమొదటిసారిగా అనిపించేటువంటి పేరు పైడి జయరాజ్ గారు. పైడి జయరాజ్ గారి జన్మదినం సెప్టెంబర్ 28, 1909లో పుట్టినటువంటి పైడి జయరాజు గారు బాలీవుడ్లో ఒక హీరోగాను, నిర్మాతగాను, దర్శకుడుగాను, ఒక ఫైట్ కంపోజర్గాను ఎన్నో విధాలుగా చేయటం, ఆయన తన ప్రతిభను నిరూపించుకోవటం కాకుండా ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సాధించినటువంటి వ్యక్తిగా ఆయనకు తెలుగు సినిమా చరిత్రలో ఒక విశిష్ట స్థానం ఉంది. అలాంటి పైడి జయరాజు గారికి అత్యంత సన్నిహితుడు, సమీప బంధువు, మనవడు అయినటువంటి కాసారావు రమేష్ గారు మనతో ఉన్నారు. రేపు ఆయన జన్మదిన సందర్భంగా ఆయనకు సంబంధించిన వివరాలు, విశేషాలు కాసారావు రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం మనం. వెరీ నియరెస్ట్ రిలేషన్ వారిది. రమేష్ గారు నమస్తే అండి, వెల్కమ్ అండి. పైడి జయరాజు గారు నిజంగా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు వాళ్ళకందరికీ కూడాను, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి బాలీవుడ్లో ఒక శిఖరాగ్ర స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తిగా ఆయనకి గొప్ప పేరుంది. వారితో మీ అనుబంధం ఏంటి? మీకు ఏ విధంగా ఆయన బంధుత్వం కుదిరింది? పైడి జయరాజ్ గారి బ్రదర్ డాటర్ని నేను మ్యారేజ్ చేసుకున్నాను. ఓహో, పైడి జయరాజు గారి అన్నయ్య కూతురు. అన్నయ్య మనవరాళ్ళు. జయరాజ్ గ్రాండ్ సార్, జయరాజు గారి గ్రాండ్ డాటర్ అనితారాజు గారిని మీరు మ్యారేజ్ చేసుకున్నారు. మీ మ్యారేజ్ దగ్గర నుంచి వారితో అనుబంధం. దాని ముందు మాకు రిలేషన్స్ వాళ్ళు యాక్చువల్లీ. మా అత్తమ్మ వాళ్ళంతా తిరుపతి వాళ్ళే. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇదైంది. మేము మ్యారేజ్ అయినప్పుడు ఆయనకి వాళ్ళ వైఫ్ చనిపోయింది. జయరాజ్ వైఫ్ చనిపోతే ఆయన రాలేకపోయాడు మ్యారేజ్కి. ఓ, జయరాజ్ గారి వైఫ్ అంటే సావిత్రి గారు. ఓకే, సరే అని అప్పుడు మా మామగారు, సరే మా అబ్బాయి పుట్టినాడు, మా అబ్బాయికి ఫస్ట్ బర్త్డేకి రమ్మంటే వచ్చారు ఆయన. ఓహో, మ్యారేజ్కి మిస్ అయ్యారు కానీ ఫస్ట్ బర్త్డేకి మీ అబ్బాయి, మా అబ్బాయి బర్త్డేకి. ఓకే ఓకే, అదే ఆయన ఫస్ట్, అదే లాస్ట్. ఆయన ఉన్న ఇల్లే ఇప్పుడు ఆ బంగ్లా ఉంది కదా, శ్రీనగర్ కాలనీలో. శ్రీనగర్ కాలనీలో చాలా ఆస్తులు ఉన్నాయి వారికి. శ్రీనగర్ కాలనీ అంతా 65 ఎకరాలు వాడదే ల్యాండ్ సార్. 67 ఎకరాలు ఈ రోజున శ్రీనగర్ కాలనీలో 67 ఎకరాలు అండి. 65 ఎకరాలు మొత్తం. 65 ఎకరాలు. ఓహో, ఆ శ్రీనగర్ కాలనీ ఉన్న దేవాలయానికి సంబంధించిన స్థలం కూడాను. శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడదే. ఓహో, 5 ఎకర్స్ అది. ఓహో, అప్పుడు దొర డీజీపీ గారు ఉన్నప్పుడు ఆయన పక్కన కొండ ముందరంతా ఖాళీగా ల్యాండ్ ఉంటే అది సాయిబాబా ఆశ్రమం ఈ కడతానంటున్నాడు, మ్యారేజ్ హాల్ లాంటిది. ఆ గుడికి వెళ్ళి అప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒట్ట కొండ ఉండింది, కొండ పైన ఒక విగ్రహం ఉండింది అంతే. పెద్ద గుడి అంతా కూడా ఏం లేదు. మేము ఆ గుడి కూడా డెవలప్ చేస్తాము, ఈ సత్సాయి నివాసం కడతామని చెప్పి అప్పుడు ఐజే నాయుడు అని ఆయన కూడా మా పెద్దనాయన అవుతారు. ఆయన సాయిబాబాకి అడ్వైజర్గా ఉంటారు. ఐజే నాయుడు గారు అప్పుడు డీజీపీ దొర అని ఉండారు. వాళ్ళందరూ వచ్చి మా కన్విన్స్ చేస్తే అప్పుడు జయరాజ్ గారు కూడా కట్టుకోమని చెప్పారు. అదే ఇప్పుడు సత్యసాయి నివాసం. 70s మరి చెన్నారెడ్డి గారిని బాగా క్లోజ్గా ఉన్నాడంట. అంతా ఆంధ్ర వాళ్ళే అవుతా ఉన్నారు, తెలంగాణ వాళ్ళు
అవడం లేదంటే ఈయనకి మేనత్ అవుతుంది. ఎవరు? సరోజిని నాయుడు. సరోజిని నాయుడు గారు ది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆమె ఫస్ట్. అవునవును. ఆమె దగ్గరికి తీసుకుపోయారు. ఎవరు? మర్రి చెన్నారెడ్డి గారిని జయరాజ్ గారు ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, నెహ్రూ దగ్గర తీసుకొని ఇంట్రడ్యూస్ చేసినారు. అప్పటి నుంచి కొంచెం వాళ్ళు ఇదిగా ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కూడా మాట సాయం చేశారు. అంటే ఎప్పటికీ ఈయన బాలీవుడ్ లో టాప్ పర్సనాలిటీ, బాలీవుడ్ లో టాప్ పొజిషన్. అప్పుడు తమిళ ఇండస్ట్రీ, తమిళనాడు మనకి హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీ లేదు అప్పుడు. 1984లో 1974లో నాగేశ్వరరావు ఈయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావుని ఫస్ట్ పెట్టించినాడు. దాని ముందు సారథి స్టూడియో ఉండేది. అవును, సారథి స్టూడియో ఉండేది. ఇంకోటి భాగ్యనగర్ స్టూడియో స్టూడియో ఉండేది. పెద్దదిగా పెట్టించింది అన్నపూర్ణ స్టూడియోస్. ఈయన ప్రోద్బలంతోనే నాగేశ్వరరావుని కన్విన్స్ చేసి ఆ ల్యాండ్ అంతా దాంట్లో కూడా ఈయన అప్పుడు సీఎంతో చెప్పి, అప్పుడు సీఎం జలగం వెంగళరావు గారి టైంలో ఈయన మాట సహాయం కూడా ఉంది. వెంగళరావు గారిది, పైటి జయరాజు గారిది. ఓకే. తర్వాత ఫిలిం ఇండస్ట్రీ స్టూడియో కట్టినారు. ఆయనకి ఆర్టిస్టులు లేరని చెప్పేసి ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కి వస్తే ఆర్టిస్ట్ అందరూ ఇక్కడ ఉంటారు, మన ఆర్టిస్ట్ అందరూ మెడ్రాస్లో చాలా కష్టాల వాళ్ళ ఇండివిజువల్ లేకుండా. ఈయనకి క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఒక అతను బాంబేలో ఉండేవారట, జయరాజ్కి. మెడ్రాస్లో ఉండేవారట. ఆయనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఏదో లెటర్ రాస్తే ఆయన పోయినాడు మెడ్రాస్కి. పోయినప్పుడు వాళ్ళు చాలా దీనస్థితిలో ఉండి చూసి మర్రి చెన్నారెడ్డిని సీఎం చేసి, సీఎం దగ్గర ఫస్ట్ సిగ్నేచర్ ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ రావడానికి ఇప్పుడు ఈరోజు ఉండే ఫిలిం నగర్ అదంతా కూడా ఈయన హయాంలోనే, మర్రి చెన్నారెడ్డి హయాంలోనే అలాట్మెంట్ చేసింది ల్యాండ్ అంతా కూడా. తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత కూడా ఆంజనేయ కూడా బాగా డెవలప్ చేసినాడు, రోడ్స్ గేట్స్ ఫార్మేషన్ అంతా. అది వేసేటప్పుడు రాఘవ గారిది అప్పుడు బెంజి కారు ఉండేదండి, ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ. ఆయన రోడ్డే లేదు, ఎట్లా నా కార్లో తీసుకుని పోతాను, ఆయన కొత్త బెంజి కారు కొన్నాడు రాఘవ గారు. వాళ్ళ సన్ కూడా చెప్పినాడు, కొత్త బెంజి కారు, రోడ్డే లేదు, ఆ రోడ్లో నేను రాను నడిచాను అంటే నా కారు ఎక్కువ అని చెప్పి రాఘవ గారు గ్రీన్ బెంజ్ కార్లు ఎక్కించుకొని వచ్చి ఫౌండేషన్ వేశారంట మర్రి చెన్నారెడ్డి గారు. ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఆవిర్భావం కూడా అప్పుడే 79లో. ఎవరు కూడా యాక్చువల్గా మర్రి చెన్నారెడ్డి గారి టైంలో జరిగినంత మేలు మరి ఏ ముఖ్యమంత్రి సమయంలోనూ జరగలేదు. యాక్చువల్గా అసలు తెలుగు చిత్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో జరిగినంత మేలు ఏ ప్రభుత్వాల్లో జరగలేదు అనేటువంటిది నిర్వాదాంశం. దెర్ ఇస్ నో క్వశ్చన్. ఎందుకంటే నంది అవార్డుల స్థాపన దగ్గర నుంచి చూసుకున్న తర్వాత ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ కానీ, ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆవిర్భావం, ఇవన్నీ పరిణామాలు కూడాను ఎక్కువగా కాంగ్రెస్ గవర్నమెంట్స్లోనే ఎక్కువగా జరిగినటువంటిది అందరికీ తెలిసినటువంటి. హౌసింగ్ ప్రాజెక్ట్ హైదరాబాద్ రావడానికి మెయిన్ ముఖ్య కారకుడు పైడి జయరాజ్ గారు. ఆయన చెప్పినాడు అంటే రెండోసారి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు రాయితీలు ప్రకటించడం అది సెకండ్ ఫేజ్. ఫస్ట్ థర్డ్ ఫేజ్ కదా, సెకండ్ ఫేజ్ అండి. అంటే ఫస్ట్ ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ ఇది తెలంగాణ ఉద్యమాన్ని 1969లో కూడా 68లో వీళ్ళందరూ బాంబే పోయేసి ఇందిరా డబ్బులు తెచ్చుకునే వాళ్ళంట జయరాజ్ గారు. అవునవును. అప్పుడు ఆయన అందరినీ కూడాను ప్యాటర్న్ చేసేవారని వినటం జరిగింది. బాంబే నుంచి హైదరాబాద్ వేరే పెద్ద సిటీ అంటే ఇక్కడ నుంచి బాంబే పోయేవాళ్ళంట. ఆయన గెస్ట్ హౌస్ నుండి ఆయన కార్లు వాడుకునే వాళ్ళంట. వస్తా వీళ్ళేదో కథని చెప్పేసి డబ్బులు కూడా బాగా హెల్ప్ చేసేవాడు అనేవాళ్ళు. మదన్ మోహన్ కానీ ఎక్స్ అపోజిషన్ లీడర్గా ఉన్నాడు, ఎక్స్ మినిస్టర్ సిద్దిపేట మదన్ మోహన్ అని చెప్పి. మదన్ మోహన్కి ఒక విలేజ్ జీప్ ఒకటి, ఈయనకి ఇంకేదో కారు ఒకటి ఇచ్చినారంట. అప్పటికి వీళ్ళందరూ బడ్డింగ్ లీడర్స్ అనుకుంటాను, యంగ్ లీడర్స్ అప్పటికి వీళ్ళందరూ. మన హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడా. హనుమంతరావు అప్పుడు యంగ్ లీడర్. వీళ్ళిద్దరే మదన్ మోహన్, పురుషోత్తం రావు అని ఒక నలమాత. పురుషోత్తం రావు అని చెప్పింది పురుషోత్తం రావు, మదన్ మోహన్, జగన్నాథరావు, మాణిక్యరావు, వీళ్ళంతా మన దగ్గర ఉండేవాళ్ళు. మీరు కూడా కాంగ్రెస్ లో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు కదా, మీరు నిర్వహించిన పోస్టులు ఏంటి కాంగ్రెస్ లో? మొట్టమొదటిసారి 83లో తిరుపతిలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ కన్వెన్షన్ జరిగింది. ఎన్టీ రామారావు గారు తిరుపతిలో రాజీనామా చేసిన తర్వాత మేము ఆయన కంటెస్ట్ చేయమని చెప్పి, ఆయన మేము రాజీనామా ఆమోదించడం లేదు అన్నగారు అని చెప్పి మేము అబిడ్స్ ఇంట్లో
చేస్తే లేదు అని చెప్పి ఆయన రాజీనామా చేసినాడు. చేసిన తర్వాత మేము ఢిల్లీ పోయినాం. ఊరికే ట్రైన్లో తిరుపతి నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి పోయి అప్పుడు తిరుపతికి రావాలా అని చెప్పి తిరుపతి ఆల్ ఇండియా యూత్ కన్వెన్షన్ పెట్టించాం. 1983లో మొట్టమొదటిసారి రాజీవ్ గాంధీ అన్ని లక్షల మంది మీటింగ్ ఫస్ట్ టైం తిరుపతిలో 1983లో పెట్టాం. అప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పటికప్పుడు నేను వైఎస్ అయిన ఏఐసిసి మెంబర్ చేశారు. ఆ ఏఐసిసి మెంబర్ కాదు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. చిన్నారెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్గా ఉంటే నన్ను స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చేశారు. నలుగురిలో ఒకరిని నన్ను చేశారు. తర్వాత ఇందిరాగాంధీ, అప్పుడు హమారా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని మేము స్లోగన్స్ వేసాం. అక్కడ రాజీవ్ గాంధీ స్పీచ్ ఇచ్చేటప్పుడు యాజ్ ఏ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఒక్కసారిగా యూత్ అంతా హమారా ప్రధానమంత్రి, హమారా మమ్మీ ప్రధానమంత్రి అని చెప్పి రాజీవ్ గాంధీ అన్నాడు. నేనే హమ్కు ప్రధానమంత్రి నువ్వే అని మేము స్లోగన్స్ వేసాం. అది మేము ఏ వేళలో అన్నామో ఏమో తెలియదు. అది ఆ మీటింగ్ అయిన 4-5 monthsకి అంతా ఇందిరాగాంధీ చనిపోవడం, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన ఒక 1 monthకి ఏమో ఢిల్లీకి పోయాం. ఢిల్లీకి పోయింటే అప్పుడు శివశంకర్ అంకుల్ ఉన్నాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి రాజీవ్ గాంధీ కలవడానికి టైం దొరకలేదో తెలియదు. సరే శివశంకర్ అంకుల్తో కూడా మేము రాజీవ్ గాంధీ తెలిపాం. పోతే తిరుపతి నుంచి శాలవా లడ్డు ఇచ్చారు. వెరీ గుడ్ అని చెప్పి ఆయన అప్పుడే జార్జి ఉన్నాడు. జార్జికి చెప్పి నాకు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏఐసిసి మెంబర్ వేశారు అప్పుడు నాకు. ఓకే 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 అది దట్ ఈస్ రాజకీయ ప్రస్థానం. అంటే ఎక్కువగా పూర్తిగా స్థాయి కాలం రాజకీయాల్లో కొనసాగినట్లేరు మీరు? పూర్తిగా అంటే నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను, స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, జనరల్ సెక్రటరీగా ఉన్నాము, ఏఐసిసి మెంబర్గా ఉన్నాము. నాకేమైందంటే అక్కడ కంటెస్ట్ చేయాలంటే అప్పుడు నాకు రామారావు టికెట్ ఇచ్చారు. ఆయన కంటెస్ట్ రిజైన్ చేయగానే మీరు చండి అంటే నాకు అప్పుడు 3-4 months ఏజ్ డిఫరెన్స్ తక్కువ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన రావాలని రామారావు ఒప్పుకోలేదు. ఆయన వద్దు ఇప్పుడు పాలిటిక్స్లోకి, ఆయన చూస్తాం బాబు. సరే మీరు చేయండి అంటే అప్పుడు కత్తుల శ్యామలాకి ఇచ్చారు బాబు. మొట్టమొదటిసారి కాపోస్కి తిరుపతి సీటు కత్తుల శ్యామలాకి ఇచ్చారు. ఓకే ఓకే. ఫస్ట్ ఆయన స్టార్క్లింగ్ యూత్ అనేటువంటి ఒక మూకీ సినిమా చేశారు. పైటి జయరాజు గారు సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించడం, ఆ తర్వాత ఆయన ఫిలిం జర్నీ గురించి మీ దగ్గర ఉన్న వివరాలు, విశేషాలు ఏంటి? మాకు మ్యారేజ్ అయ్యేకాడికి ఆయన ఆల్మోస్ట్ రిటైర్డ్ అయిపోయినాడు. సినిమాలు ఏం చేయడం లేదు. ఓకే ఉన్నాడు బా మనిషి, అంతేగాని ఏదో ఆ 2 days ఉన్నప్పుడు ఆయన ఏదో కొన్ని ఆయన అనుభవాలు చెప్తా వచ్చినాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల స్వగ్రామం కరీంనగర్ అన్నారు, వీళ్ళు ఏదో మీడియాలో సిరిసిల్ల అన్నారు. కానీ ఆయన హౌస్ కీస్ అంతా ఉండేది కరీంనగర్ టౌన్లోనే ఉంది. నాయుడు బంగ్లా అంటారు. ఈయన 2nd class చదువు అసలు పుట్టిన వెంటనే హైదరాబాద్ వచ్చేసారట. వీళ్ళిద్దరన్నా కొద్ది రోజులు ఉన్నారంట, సుందరరాజుల నాయుడు, దీన్ దయాళ్ నాయుడు. ఈయన పుట్టిన వెంటనే ఇక్కడ వచ్చి హైదరాబాద్లో చదువుకున్నాడు. వీళ్ళు ఎంతమంది అండి? పైటి జయరాజు గారు అన్నదమ్ములు వాళ్ళందరూ ఎంతమంది? వీళ్ళ 3 అన్నదమ్ముళ్ళు. పెద్ద ఆయన సుందరరాజుల నాయుడు, రెండో ఆయన దీన్ దయాళ్ నాయుడు, మూడో ఆయన జయరాజు నాయుడు. కానీ జయరాజు నాయుడు అని ఎక్కడ ఉండదు, పైటి జయరాజు అనే ఉంటుంది. వీళ్ళిద్దరికి అందరికి నాయుడు ఉంది, దీంట్లో కూడా నాయుడు ఉంది. కానీ సినిమా ఇండస్ట్రీ వచ్చాయి కాబట్టి పైడి పార్టీని తీసేసి యాక్చువల్గా పైడిపాటి జయరాజు నాయుడు, పైడిపాటి సుందరరాజుల నాయుడు, పైడిపాటి గోవిందరాజుల నాయుడు. ఈయన పైడి బాంబే అక్కడికి వెళ్ళి దాన్ని షార్ట్ చేసి పైడి జయరాజు అని పెట్టారు. పైడి జయరాజు షార్ట్ నాయుడు తీశారు, పార్టీ తీసేసారు. ఓకే ఓకే. ఎంతమంది అండి వాళ్ళ 3 అన్నదమ్ములు? ఈయనకి ఎంతమంది పిల్లలు అండి? ఈయన సావిత్రి గారు అనేటువంటి ఆవిడ ఆర్టిస్టే కదా? కాదు ఆర్టిస్ట్ కాదు. ఆమె పృథ్వీరాజ్ కపూర్కి సిస్టర్ చదువుతున్నారు. పృథ్వీరాజ్ కపూరే పెళ్లి చేశారంట. పృథ్వీరాజ్ కపూర్ పెళ్లి చేశారు. సావిత్రి అంటే కజిన్, పృథ్వీరాజ్ కపూర్ గారి కజిన్ అయ్యి. పృథ్వీరాజ్ కపూర్ క్లోజ్ రిలేషన్ అంట, సంథింగ్. ఓకే ఓకే. నెవీనో సంథింగ్. ఓకే ఓకే ఓకే. ఈయనకి 2 పిల్లలు? ఈయనకి 2 పిల్లలు, ఈయనకి 2 కొడుకులు, 3 కూతుళ్ళు. వాళ్ళు ఎలా ఉన్నారు? ఏ స్థాయిలో? దిలీప్ రాజ్ అని ఆయన హీరో అన్నాడు. హీరో కూడా చాలా సినిమాలు. ఇంకా ఈజ్ స్టిల్ యాక్టింగ్. 89 years ఆయనకి, ఇంకా యాక్ట్ చేస్తున్నాడు. ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ ఆయనకి ఏదో పెద్ద అవార్డ్స్ వచ్చినాయి అప్పట్లో. దీనికన్నా బిఫోర్ ఆయనకి వచ్చిన. ఆయనకి ఏదో ఇది వాళ్ళకి ఫాదర్ సన్కి ఏదో కొంచెం ఇది వచ్చి అమితాబ్ బచ్చన్ని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసినారు. అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్ కూడా పప్పాజీ అని పిలిచేవాడంట జయరాజ్ గారు.
చాలామంది హిందీ ఆర్టిస్టులు అంతా కూడా ఈయన చర్య తీసుకుంటే బాగుంటుందని ఫస్ట్ రెమ్యునేషన్ కూడా ఈయన ద్వారానే తీసుకున్నారు, ఇచ్చినారు అని అంటారు. అంటే పైడి జయరాజు గారికి సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా బాలీవుడ్లో ఉన్న గ్రిప్, ఎందుకంటే మూకీల నుంచి టాకీలకు వచ్చి మూకీల్లో నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేశారు. అట్ ద సేమ్ టైం టాకీల్లోకి వచ్చిన తర్వాత కూడా ఒక ఆల్రౌండర్ ఆయన. అప్పట్లో ఇవంతా ఏమి లేవంట, డూప్స్ లేదండి, డూప్స్ లేకుండా ఆయన సొంతంగా చేసేవాడు. అవునండి, ఫైట్ సీన్స్ అవన్నీ కూడా ఫైట్ సీన్స్ అంతా బాగా చేసేవాడు అంట. ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా అనేటువంటి క్రెడిట్ ఆయనకు మాత్రమే దక్కింది. ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఈ బుక్స్ చూస్తున్న శ్రీకాంత్ గారు రాసింది, ఇది టి శ్రీకాంత్ గారు చాలా గొప్పగా రచించారు. ఇందులో బుక్స్, ఈ కలెక్షన్స్ అవన్నీ చూస్తుంటే కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వండర్ఫుల్ బుక్. పాప అబ్బాయి చాలా చాలా కష్టపడి మోర్ దెన్ 6-7 years 100 years బ్యాక్ ఫొటోస్ దొరికేది కష్టం కదా. అవునవును. ఆ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్చువల్ మా ఇంట్లో దీంట్లో కూడా లేవు అవి. ఒక సినిమా గురించి కూడా చాలా వివరంగా రాశారు. సినిమాలన్నిటి గురించి కూడా చాలా వివరంగా రాశారు. రియల్లీ ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ బాలీవుడ్ అనేటువంటి దానికి నిదర్శనంగా ఉందన్నమాట చూస్తుంటే కూడా. అలాగే దీని తర్వాత ఇంకొక పుస్తకం కూడా వచ్చింది, అది మన మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారి బ్రదరు పొన్నం రవిచంద్ర రాసినటువంటిది. ఇది కూడా ఒక అద్భుతమైన ఫోటో గ్యాదరింగ్. ఇది ఫస్ట్ టైం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయన తీసుకున్నప్పుడు ఫోటో ఇది 1980లో. ఈజ్ ద సెకండ్ రెసిపిటెంట్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే. తెలుగు వాళ్ళలో బిఎన్ రెడ్డి గారి తర్వాత రెండో వ్యక్తి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నటువంటి రెండో వ్యక్తి. చాలా గొప్ప జర్నీ అండి. కానీ ఎందువల్లనో ఎక్కువగా బాలీవుడ్ లో ఉండటం వల్ల తెలుగులో ఎక్కువ బాలీవుడ్ వెళ్ళిపోయాడు. టాలీవుడ్ కానీ తెలుగు సినిమాలో చేయలేదు. కానీ బహుభాషా నటుడు ఈయన చేసినన్ని ఇతర భాషల్లో ఏ హీరో చేయలేదు. 7 లాంగ్వేజెస్, బెంగాలీ, భోజ్పూరి, కొంకణి, మలయాళం, ఈ విధంగా అన్ని భాషల్లో కూడా 11 భాషల్లో దాదాపు ఆయన సినిమాలు చేయటం అనేటువంటిది గొప్ప విషయం. వాళ్ళు పృథ్వీరాజ్ కపూర్ వాళ్ళంతా కూడా ఓన్లీ హిందీ, మరాఠీ చేశారు, అంతవరకు చేశారు తప్ప వాళ్ళు ఇన్ని భాషల్లో చేసినటువంటి వాళ్ళు కాదు. నిజంగా తొలితరం ఇండియన్ సినిమాకి ఒక గొప్ప రిప్రజెంటేటివ్గా ఒక తెలుగువాడు ఉండటం అనేటువంటిది చాలా గర్వకారణమైనటువంటి విషయం. కానీ ఎక్కువగా బాలీవుడ్లో సెట్ అవడంలో ఇక్కడ ఎక్కువ ఫోకస్ కాలేదు. తెలుగులో ఒకే ఒక సినిమా చేశారు నిర్మాతగా. హిందీ బాలీవుడ్ లో నిర్మాతగా మాత్రం ఒకే ఒక సినిమా చేశారు. ఒకటిగా చాలా చేశారు. నిర్మాతగా చేసింది ఒకటేనండి, డైరెక్టర్గా చేశారు. డైరెక్టర్గా 4 సినిమాలు చేశారు. నిర్మాతగా మాత్రం ఒకే ఒక సినిమా చేయడం జరిగింది. ఆయన అప్పుడు మా అబ్బాయిని బర్త్డేకి వచ్చిందో చెప్పాడు, నిర్మాణ రంగంలో మాత్రం పోతాడు ఆయన, ఏమన్నా డబ్బులు ఉండేవాడు వచ్చి సినిమా తీసుకోండి అంతేగాని పిల్లోడి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి. మీ అబ్బాయి బర్త్డేకి వచ్చిన సందర్భంగా చెప్పారు. అంటే మీ అబ్బాయి ఫస్ట్ బర్త్డే అప్పటికే ఒక సినిమా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ప్రొడక్షన్ వైపు వెళ్ళొద్దని చెప్పారు. ప్రొడక్షన్ సైడ్ ఈయన చాలా సినిమాల్లో చేసినట్టు, మన రీసెంట్ సినిమాలో షోలేలో కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. షోలేలో చేశారు. షోలేలో వాడిన బైక్ కూడా మీ రిలేటివ్స్ దే మీద. మా అంకులు నేను బెంగళూరు పోతా ఉన్నాము. అప్పుడు ఆ కొండల దగ్గర షోలే షూటింగ్ జరుగుతూ ఉండేది. ఎవరో ఒక అతను వచ్చి ఈ బైక్ బాగుంది అని షూటింగ్లో చూపిస్తా ఉంటే మేము హ్యాపీగా ఓకే అన్నాం. షూటింగ్లో బేబీ రాజు చిన్న బైక్, ఆ బైక్ నాదే. అదే కదా ఏ దోసితి సాంగ్ ఇద్దరిది పాట పాడతా ఆ బైక్ మీద. ఓహో ఓకే. దాంట్లో కూడా ఈయన యాక్ట్ చేశారు. షోలేలో యాక్ట్ చేశారు పైడి జయరాజ్ గారు. ఓకే. అందుకే ఇంత విస్తృతి కలిగినటువంటి వ్యక్తి, ఇంత వైడ్ ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక గొప్ప క్రెడిట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సరైనటువంటి గుర్తింపు రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కీర్తిని మళ్ళీ ఒక గొప్పగా ఆవిష్కరించడం కోసం ప్రభుత్వాలు కూడా ప్రామిసులు చేసినాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఇస్తానని చెప్పారు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ బుక్ తయారు చేసింది. అవునవును. అవార్డు ప్రతిష్ఠించి ఫస్ట్ అవార్డు కే విశ్వనాథ్ గారికి ఇచ్చినట్టు. కే విశ్వనాథ్కి ఇస్తామని చెప్పి సీఎం కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అమితాబ్ బచ్చన్ ని చిరంజీవి గారిని పిలిచి కంకణంతో కూడా చేపించారు. అప్పుడు ఆ 3 days బిఫోర్ అమితాబ్ బచ్చన్ గారికి కరోనా రావటం. అప్పుడు కరోనా టైంలో పబ్లిక్లో బాగుండదు, మనం నెక్స్ట్ గవర్నమెంట్లో మనం సినిమా ఇండస్ట్రీకి మంచి ప్రాముఖ్యత ఇస్తాం. ఇంకా ఈసారి మనం ఇంట్లోనే చేసి విశ్వనాథానికి బాగా. దాని ముందు ఒక 2-3 months బిఫోర్ కేసీఆర్ గారు
విశ్వనాథ్ ఇంటికి కూడా పోయేసి వచ్చాడు. ఇంటికి వెళ్ళేసి వచ్చారు. అవునవును. ఆయన్ని జయరాజ్ అవార్డు ఇస్తానని కూడా ఆయన చెప్పేశాడు. అవును, అది చెప్పినాడు కరోనా బిఫోర్, కరోనా టైంలో ఆయనకి విశ్వనాథ్కి జయరాజ్ అవార్డు ఇస్తామని చెప్పినారు. పారితోషికం కూడా ఏదో చాలా ఇస్తామని కూడా చెప్పారు. అంతలోపల గవర్నమెంట్ పోయింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ కూడా పైడి జయరాజ్ అవార్డు అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసింది. ఆ బుక్ కూడా మన రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించినాడు. ఆవిష్కరించిన రోజే జయరాజ్ గారి ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆయన పేరుతో పెడతాము, ఆయన విగ్రహం పెడతాము, ఈ నంది అవార్డ్స్ బదులు జయరాజ్ అవార్డ్స్ ఇస్తామని 3 ప్రామిస్ చేశాడు. అది ఏదో అనివార్య కారణాల వల్ల లాస్ట్ మినిట్లో అది గద్దర్ అవార్డ్స్గా మారుతుంది. దాంట్లో మెయిన్ అవార్డు మళ్ళీ సింగిల్ అవార్డు మణిరత్నంకి ఇచ్చి పైటి జయరాజ్ అవార్డు నేషనల్ అవార్డుగా చేసి దాన్ని పైటి జయరాజ్ అవార్డు టు మణిరత్నం ఇవ్వడం జరిగింది నేషనల్ అవార్డుగా. అలాగే రవీంద్ర భారతి మినీ హాల్ను కూడాను రవీంద్ర భారతి పైన పాత ఇదేదంటే దాన్ని అంతా చేపించి దాన్ని మినీ స్టూడియో పెట్టారు. ఈ చిన్న చిన్న కళాకారులు డైరెక్టర్లు తీస్తున్న సినిమాస్ అంతా కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సాటర్డే సండే ఈ చిన్న చిన్న సినిమాలు తీస్తారు కదా, వెబ్ సిరీస్ అవన్నీ ఫ్రీగా వేసుకోవచ్చు. పైడి జయరాజ్ హాల్ అని పైడి జయరాజ్ మినీ థియేటర్ అని పెట్టి ఒక యాక్టర్గానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక లీడర్గా కూడాను ఆయన బాలీవుడ్లో చాలా చక్రం తిప్పినటువంటి వివరాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలు ఏమున్నాయి మీ దగ్గర? ఆయన సినీ కార్మికుల కోసం చాలా ఫైట్ చేసేవాడు. వాళ్ళకి ఇంటి స్థలాలు అయితేనేవి ఒక హైదరాబాద్ తీసుకొని వచ్చిందే కాకుండా ఆయన ఆల్ ఓవర్ ఇండియాలో బాంబేలో కూడా ఆయన ప్రాపర్టీ కూడా ఈరోజు బాంబేలో రైటర్స్ వాళ్ళ అసోసియేషన్ ఫ్రీగా ఇచ్చేశాడు. వాళ్ళ సన్స్ కూడా ఇవ్వలేదు. సినీ కార్మికులకి ఎవరికి కష్టం వచ్చినా కూడా ఆయన ఎక్కడెక్కడ బాధలు పడి ఆ కార్మికుల కష్టాలు తీర్చేవాడు అంట. దయచేసి నాయన మీరు మాత్రం ప్రొడ్యూస్ చేయొద్దు అని మాకు గైడెన్స్ ఇచ్చాడు. అంటే సినిమా నిర్మాణం అనేటువంటిది మన జాబ్ కాదు. ఆయన కూడా దర్శకుడుగా 4-5 సినిమాలు చేశారు కానీ చేతులు కాల్చుకున్నాడు. నిర్మాతగా ఒకే ఒక సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు. అయితే ఎంత చేతులు కాల్చుకున్నా ఆయనకున్నటువంటి కోటాను కోట్ల రూపాయల ఆస్తులు ఈ రోజుల్లో వాటిలో కోట్లు లేవు సినిమాలలో. అవునవును. మనకి కోటి అనేది రామారావు గారు కూడా తీసుకోవాలి కోట్లు తీసుకో. అవునవును. కానీ ఇప్పుడున్నటువంటి ఆస్తుల విలువ శ్రీనగర్ కాలనీ లాంటి ఏరియాలో 65 ఎకరాల స్థలం ఉన్నటువంటి ఆ రోజుల్లోనే ఉన్నటువంటి ఒక గొప్ప శ్రీమంతులే కదా ఆయన. సరే, అయితే సినిమా అనుభవం అనేటువంటిది చెప్పుంటుంది అలా అని చేయమని, నిర్మాతగా మాత్రం చెయ్యొద్దు. ఆయన్ని అమెరికాకి బీటెక్ చేయడానికి వాళ్ళ అన్నలందరూ టికెట్లన్నీ కొని అన్ని బట్టలతో కూడా కొనుగేసేవారు. కొనుక్కొని వచ్చారంట తీసుకొని. ఈయన చెప్పకుండా వెళ్ళిపోయి బాంబేలో పోయి సినిమా రంగంలో దిగారు. ఈయనకి వాళ్ళకి కమ్యూనికేషన్ కూడా మోర్ దెన్ 2-3 months ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదంట. ఈయన సొంతంగా పోయి కష్టపడి బాంబేలో ఆయనకి నాటకాల పిచ్చి ఉండేదంట అప్పట్లో. నాటక రంగంలో కూడా కొన్ని నిజాం కాలేజీలో కదా చదివారు ఆయన. నిజాం కాలేజీలో చదివినప్పుడు నాటకాలు కూడా బాగా ప్రదర్శించేవారని, షేక్స్పియర్ నాటకాలు ఎక్కువగా ఆడేవాళ్ళని చెప్పి. మొత్తానికి ఇండియన్ స్క్రీన్లో ఈయన జర్నీ అనేటువంటిది ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఒక గొప్ప ప్రస్థానం పైడి జయరాజ్ గారిది. వారి కుటుంబ సభ్యులు అయ్యండి, మీరు వారికి బంధువు అయ్యండి, మనవడు. అట్లాగే మీ మనవడిని, మీ అబ్బాయిని కూడా పైడి జయరాజ్ గారి సలహా మేరకే హీరోగా చేస్తామన్నారు. హీరోగా మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారా, బయట వాళ్ళు చేస్తున్నారా? 2-3 స్టోరీస్ చూసాము. వాడికి ఏదో నెక్స్ట్ ఇయర్ పైన. సో పైడి జయరాజ్ గారి ముని మనవడు అంతా కోచింగ్ అంతా అయిపోయింది. యాక్టింగ్ కోచింగ్ అంతా చేసుకున్నాను. సో పైడి జయరాజ్ గారి ముని మనవడు త్వరలో ఇంట్రడ్యూస్ అవుతారు. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ సార్. ఆ గ్రేట్ పర్సనాలిటీకి మనం ఘన నివాళి అర్పిస్తూ, ఆయన 116వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ, అలాగే రాబోయే మీ అబ్బాయికి ఆయన పైడి జయరాజ్ గారి మునిమనవుడికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.